గ్రహ దోషాలను నివారించే అష్టముఖ కోనేరు. అసలు ఈ కోనేరు రహస్యమేంటి? హిరణ్యకశపుడిని చంపిన తర్వాత సేద తీరిన క్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మనశ్శాంతి కలిగిన దివ్య క్షేత్రం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఈ బాసర ట్రిప్లో భాగంగా మరొక దేవాలయానికి అయితే వచ్చామండి. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. స్వయంభుగా వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్యకశపుడిని చంపి స్వామివారు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారంట. స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. కోట లాంటి నిర్మాణంలో ఉన్న ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం అండి. అంతేకాకుండా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉంది. అదే కోనేరు, అష్టముఖ కోనేరు. 8 ముఖాలతో ఈ కోనేరు ఎంతో అందంగా ఉంటుంది. అవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో నరసింహ అవతారం కూడా ఒకటి అని మనందరికీ తెలుసు కదా. భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు స్వామి స్తంభంలో నుండి ఉద్భవించి రాక్షసుడైన హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడాడు. ఆ ఉగ్ర నరసింహుడు శాంతించిన ప్రాంతం, భక్తవరదుడుగా పూజలందుకుంటున్న క్షేత్రం ఎక్కడో లేదండి, మన జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మేము హైదరాబాద్ నుంచి బాసర వెళ్లే హైవేలో ఉన్న దర్శించుకున్న 10వ టెంపుల్ అండి ఇది. ఇంత అద్భుత మహత్యం గల క్షేత్రం హైదరాబాద్ నుంచి బాసర వెళ్లే హైవేలోనే ఉందండి ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. నిజామాబాద్ జిల్లా బోధన్ రోడ్ లో ఉన్న జానకంపేటలో ఉంది. ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఎత్తైన గుట్ట పైన ఉంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాదండి, ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకంగా అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టముఖ కోనేరు కూడా ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేక ఆకర్షణ. అష్టదిక్పాలకుల వరప్రభావంతో ఏర్పడ్డ ఈ కోనేరుకి కూడా ఒక చరిత్ర ఉందండి. కలియుగ ప్రారంభంలో మునులు ఈ దండకారణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకం కలిగించేవారు. వారి బారి నుండి బయటపడడానికి మునులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారంట. అప్పుడు స్వామి ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులు 8 దిక్కుల కాపలాగా ఏర్పడ్డారు. ఋషుల యొక్క తపస్సుకు భంగం కలగకుండా మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిన కొలను కాలక్రమంగా అష్టముఖ కోనేరుగా ప్రసిద్ధి చెందింది. చూడండి ఎంత అందంగా ఉందో ఈ కోనేరు. శని దోషాలున్నవారు శని త్రయోదశి లాంటి విశేషమైన రోజులలో ఈ కోనేరులో స్నానం చేసి గుట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చు. శనివారంతో కూడిన అష్టమి, అమావాస్య తిథులలో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారంట. చూడండి, ఇట్లాంటి కోనేరైతే మనం ఎప్పుడూ చూసి ఉండము. ఇలాంటి విశేషం ఉన్న ఈ ఆలయానికి రావడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ కోనేరుకి అష్ట దిక్పాలకులు వచ్చి పూజలు చేసేవారట. ఈ కోనేరులో నీరు ఎప్పటికీ తరిగిపోకుండా ఇలాగే నిండుగా ఉంటుందని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో క్షేత్రపాలకుడుగా శివుడు కొలువై ఉన్నాడండి. మేము వెళ్ళినప్పుడు ఆలయం క్లోజ్ చేసి ఉంది. మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు శివయ్యని దర్శనం చేసుకోండి. అలాగే ఈ క్షేత్రాన్ని శివకేశవుల క్షేత్రం అని కూడా అంటారు. పదండి, మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. మా వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఆలయం చూడడానికి ఎంతో పురాతనమైనదిగా మనకు కనిపిస్తుందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిశారు.
స్వామివారి నాభిలో సాలగ్రామం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా స్వామివారి ముందు మనకు శ్రీచక్రం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆలయం మొత్తము కూడా మనకు జైనుల స్టైల్లో నిర్మించడం జరిగిందండి. ఇక్కడ మనకు ఎక్కడ చూసినా స్తంభాల పైన సింహము మరియు ఏనుగు విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంది. లోపల ఎత్తైన స్తంభాలతో ఈ ఆలయం చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే రూట్లో మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం అండి ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఒక పెద్ద కోటలాగైతే మనకు కనిపిస్తుంది. ఇక మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే, హిరణ్యకశ్యపుడు పెడుతున్న హింసల నుండి ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన రూపమే నరసింహస్వామి అవతారం. హిరణ్యకశ్యపుడిని చంపిన తర్వాత తన ఉగ్ర రూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకున్నాడంట. వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో ఇక్కడే సేద తీరుతారని ఆ ఉగ్ర రూపాన్ని చూసి అక్కడ తపస్సు చేస్తున్న మునులు భయపడతారు. వారు బ్రహ్మదేవుడిని ప్రార్థించి సాధారణ రూపానికి తీసుకురమ్మని కోరుతారు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క సూచన మేరకు గండకీ నదీ తీరంలోని సాలగ్రామాన్ని తెచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా శాంతించి అక్కడే లక్ష్మీ నారసింహస్వామిగా వెలిశారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఎంతో అద్భుతమైన క్షేత్రం కదా అండి. స్వామివారు స్వయంగా వచ్చి ఇక్కడ సేద తీరిన క్షేత్రం అండి. చాలా అద్భుతం. చుట్టూ కోట కోడలు కలిగి మధ్యలో గర్భాలయం మనకు కనిపిస్తుందండి. చాలా పురాతనమైన ఆలయం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఉత్తరాభిముఖంగా సింహద్వారం మనకు కనిపిస్తుందండి. అంతేకాదు, మనం చూసిన ఆ కోనేరులో స్నానం చేసి శని స్మరణ చేసుకుంటూ గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే శని దోషాలు సోకకుండా చేస్తానని శనిదేవుడు వరమిచ్చాడంట. అట్లా ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా పేరుగాంచింది. గర్భగుడి చుట్టూ 8 ప్రదక్షిణలు చేసిన వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని కూడా పోతుందని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆలయం లోపల సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు ఒకరు సత్యనారాయణ వ్రతం చెప్పించుకున్నారు. మాకు స్వామివారిని వీడియో తీసుకొనివ్వలేదండి. కానీ ఆలయం లోపల చాలా దేవతామూర్తుల విగ్రహాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపించాము. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా జరిపిస్తారు. ప్రతి ఏటా లక్ష్మీ నారసింహస్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వీటిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించారని కూడా చెబుతారు. చాలా అద్భుతం కదా అండి. బ్రహ్మదేవుడే ప్రారంభించిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంది. స్వామివారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్ మరియు బాసర వెళ్లే మార్గంలో ఉందండి. సిర్నపల్లి దొరసాని శీలం జానకీబాయి పేరు మీదుగా జానకంపేటగా మారిందని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆమె ఇక్కడికి వచ్చి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందంట. ఛత్రపతి శివాజీ కాలంలో నిర్మించారని ఇక్కడ చరిత్రకారులు కూడా చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ నుండి బాసరకు వెళ్లే హైవేలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల వీడియోలు మా ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.